గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఫిబ్రవరి 17వ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి. మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఈ అమావాస్యలో మంగళవారం రోజు గ్రహణం పడుతోంది. ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు. 17వ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 5 గ్రహాలు ఏకస్థలంలోకి విచ్చేస్తున్నాయి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి 1వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి 1వ తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది. ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ, ఆకస్మికమైన ధనం లభించడం కానీ, లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ, అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా, మేమేమన్నా కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా, వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు మార్చి 1వ తారీఖు వరకు ఆదివారం వరకు అన్నమాట, మేషం మొదలుకొని మీనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు, ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి. వ్యక్తిగతమైన జాతకానికైతే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాశి 12 రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల్లో 3వదైనటువంటి మిథున రాశి ఈ 17వ తారీఖు అమావాస్య నుంచి పంచగ్రహ కూటమి ఏకస్థలంలో మిథున లగ్నంలోకి రావడం వల్ల 1వ తారీఖు మార్చి ఆదివారం వరకు కూడా మిథున రాశి వారికి కాస్త ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. మిమ్మల్ని నమ్మించి ఆర్థికంగా ముంచేసేటువంటి స్నేహితులు దగ్గర పడుతున్నారు. కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి. నా మీద నమ్మకం ఉంది కదా, ఈ ప్రాపర్టీ మీద సంతకం పెట్టు అని చెప్పి మిమ్మల్ని నమ్మించి సంతకం పెట్టించడం, లేదా అధిక వడ్డీ ఇస్తానని చెప్పి మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వారు ఎక్కువ అవుతుంటారు. ఆర్థికంగా మిథున రాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్థికంగా కాస్త దిగజారిపోయేటువంటి స్థాయి ఏర్పడుతోంది. కాబట్టి మీరు ఎవరికైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ, మధ్య వ్యక్తిత్వం చేసేటప్పుడు కానీ 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మన వాళ్ళే కదా అని ఎక్కడా కూడాను షూరిటీ సంతకాలు పెట్టవద్దు.
పైగా అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి మీ దగ్గర నుంచి ఎవరైతే మీరు అప్పు తీసుకున్నారో ఆ వ్యక్తి మీకు ధనాన్ని ఇవ్వకపోయిగా కాస్త తిప్పుతూ ఉంటాడు. ఇతను నమ్మా నేను ధనం ఇచ్చాను అని చెప్పి అతన్ని నానా మాటలు అనుకోవడం జరుగుతూ ఉంటుంది. పైగా ఎక్కడైనా సరే మీరు ధనం తెచ్చుకోవాలనుకుంటే మీరు అడిగిన ధనం కంటే కాస్త తక్కువ ధనమే మీకు లభిస్తుంది. 1,00,000 రూపాయలు మీరు అడుగుదామని వెళ్తే కనుక మీకు కేవలం 60,000 మాత్రమే అప్పు పుట్టేటువంటి అవకాశం లభిస్తోంది. పైగా ఈ మిథున రాశి వారికి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటయ్యా అంటే కొత్త స్నేహితులు ఏర్పడటం వల్ల, కొత్త బంధాలు ఏర్పడటం వల్ల రానున్న రోజుల్లో ఈ కొత్త పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీ మీద ఒక నమ్మకం కలిగి కష్టకాలంలో వారు మీకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇతను నాకు పరిచయం చేశాడు కదా అని చెప్పి మీరు ఇతనికి కనుక షూరిటీ సంతకాలు పెడితే నట్టేట మునిగిపోయేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది. దీనివల్ల రానున్నటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డుకాలంగానే ఉంది. ప్రజల్లో మీ యొక్క ఆదరణ తగ్గుతుంది. ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో ఆ ధనం లభించేటువంటి అవకాశం ఎక్కడా కూడా కనిపించడం లేదు. పైగా ఈ మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన విషయం వస్త్రాలకు సంబంధించి వస్త్రాలు పోవడం కానీ, మీరు ఏదైతే వస్త్ర వ్యాపారాలు పెట్టుకున్నారో అందులో కాస్త ఇబ్బందులు కలగడము, లేదా ఉన్నతాధికారులు రైడ్లు చేయడం అనేటువంటి ఎక్కువ లభిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు జిఎస్టీ విషయాల్లో కానీ, లేకపోతే మీరు వ్యాపారాలు చేస్తుంటే కనుక ఏవైతే మీ లావాదేవీలు ఉన్నాయో వాటిని 1-10 సార్లు చూసుకోండి. రైడ్లు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. దీనివల్ల కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ మిథున రాశి వారికి లభిస్తుంది. పైగా ఈ మిథున రాశి వారు మీ యొక్క స్థితానుసారము ఆలోచన విధానం, స్థితానుసారము మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఏది ఏమైనా సరే అందరూ మన వాళ్ళే, మనకి కావలసిన వాళ్ళే అంటారు. అది మాత్రం తప్పు. ఒక్క వ్యక్తిని మీరు అంచనా వేయడం అనేటువంటి తారుమారు అవుతుంది. ఇతను మంచివాడు అనుకుంటే అతను చెడ్డవాడు అవుతాడు, ఇతను చెడ్డవాడు అనుకుంటే అతను మంచివాడయ్యేటువంటి వ్యవస్థ లభిస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ 17 అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని 1వ తారీఖు మార్చి నెల ఆదివారం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు మిమ్మల్ని నమ్మడం కాదు, పక్క వాళ్ళ యొక్క సలహాల ఆధారంగా మీ యొక్క నమ్మకాన్ని పక్క వాళ్ళ యొక్క సలహాలు ఆధారంగా తీసుకోండి. కలిసి వచ్చేటువంటి పరిణామంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ మిథున రాశి వారికి 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ప్రమాదం పొంచి ఉంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ వెన్ను వెనక భాగంలో చేతి యొక్క భుజాలు అనేటువంటి లాగడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను గణపతి అష్టోత్తరం చదువుకోవడం కానీ, లేదా దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో 21 ప్రదక్షిణ చేసి చందనాన్ని ఇలా అడ్డంగా ధరించండి. గణపతి స్వామి వారికి బుధవారం రోజున గరికి తెల్ల జిల్లేడు సమర్పించండి. సర్వము శ్రీ మహాగణాధిపతి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.